ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. టైం ఎంత? నన్ను టైం అడుగుతున్నారంటే మీ వాచ్కి ఏమైంది మేడం? ఇంట్లో మర్చిపోయి వచ్చారా? పిల్లలు ఏమైనా మర్చిపోతే ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తారు. అలాంటిది ప్రిన్సిపల్ అయ్యింది మీరే మర్చిపోతే ఎలా మేడం? ఈరోజు మీకు వాచ్ లేదు కాబట్టి నేనే మీకు వాచ్మెన్ని. టైమే కదా, 10 దాటేసి పావు గంట అయింది మేడం. మరి ఆవులా అంత నిదానంగా వస్తున్నావేంటి? స్కూల్ కి టైంకి రావాలని తెలీదా? అసలు పీటీ సార్ అంటే ఎలా ఉండాలి? పిన్ పీకిన గ్రైనేట్ లా ఉండాలి. నువ్వేమో పిన్ను కూర్చున్న గాలిబుడుగులా ఉన్నావు. టైంకి రావాలనుకున్నాను మేడం, కానీ దారిలో ట్రాఫిక్ జామ్ చూసి నా బ్రెడ్ జామ్ లో బాయిల్ అయిపోయింది మేడం. టెరిఫిక్ గా ఉన్న ట్రాఫిక్ ని నా విజిల్ తో ఊది అవతలేసి వచ్చేసరికి టైం అయిపోయింది మేడం. వింటూ కూర్చుంటే హార్పిక్ గురించి అబ్బాస్ చెప్పినట్టు ట్రాఫిక్ గురించి చెప్తూనే ఉంటావు. ఇంకోసారి లేట్ అయితే నీ జాబ్ టూ లేట్ అయిపోతుంది. 100 ఏళ్ళు బతకాలని ఎలుక యాగం చేసి ఎలక ముందునే పిల్లికి ప్రసాదంగా పెట్టిందంట. హాలిడేస్ లో ఇవాడు స్కూల్ పెట్టుకోవడం ఎందుకు, మమ్మల్ని సాగు తుప్పడం ఎందుకు? ఇంతకీ స్టాఫ్ వచ్చారా? వాళ్ళకి ఇంకేం పని ఉంది మేడం? టీలు ఫ్యాన్లు ఫ్రీ అని హాలిడేస్ ని హ్యాపీ డేస్ లా ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడమా, కింగ్డమ్ సినిమాలో హీరోయిన్ లాగుంది. సార్, ఈవిడ మేడం ఎలిజబెత్. ముందు పరాజయం కోచింగ్ సెంటర్ లో పనిచేసేవారు. ఇప్పుడు మన చదువుల భర్తీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేయడానికి వచ్చారు. ఇంగ్లీషా? మనకొచ్చినదే అరాకొర ఇంగ్లీషు. ఈవిడితో మాట్లాడాలంటే డిక్షనరీని డిన్నర్ గా తినాలేమో. హలో సార్. హాయ్, హలో, నమస్తే. మేడంకి స్కూల్ అంతా చుట్టూ చూపించి 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి ఈ స్కూల్కి అంతా సూపర్ మ్యాన్ నేనని నిరూపించేసుకోవాలి. ఎలిజబెత్ మేడం, కమ్, ఐ విల్ షో స్కూల్. స్కూల్ మేడం చూసుకుంటుంది. మీరు వెళ్ళి 9th క్లాస్ ఎగ్జామ్ పేపర్లు తీసుకొని నా ఆఫీస్ రూమ్ కి రండి. పుచ్చకాయకి పట్టిన పుచ్చల మధ్యలో ఈవిడొకటి. ఇదిగోండి మేడం. ఎంతమంది పాస్ అయ్యారు సార్? అందరూ పాస్ అయ్యారు మేడం, 3 తప్ప. ఎవరు వాళ్ళు? ఇంకెవరు మేడం, ఆ 3 idiots. వాళ్ళని కనుక 10th క్లాస్ లోకి ప్రమోట్ చేస్తే కరోనా వైరస్ కి కజిన్ బ్రదర్స్ లా క్లాస్ అంతా స్ప్రెడ్ అయిపోయి కిరసనాయిలు పామాయిల్లా క్లాస్ లో ఉన్న వాళ్ళని స్పాయిల్ చేస్తారు మేడం ఈ 3 ఎదవలు. మన చదువులు భారతీ స్కూల్లో చదువు రాంది వీళ్ళ 3కే మేడం. వీళ్ళ ముక్కు పిండితే చీముడు వస్తుంది కానీ చదువు రాదు మేడం. కనకాంబరం తోటల్లో కలుపు ముక్కల్లా టాపర్లు మాత్రమే ఉన్న మన స్కూల్లో ఈ పాపర్లు ఎందుకు మేడం? పిలిచి టీసీ ఇచ్చేయండి. టీసీ కంటే ముందు వాళ్ళ ముందరే వాళ్ళ పేరెంట్స్ తో పేరెంట్స్ మీటింగ్ పెడదాం. టీసీ మనం ఇస్తే ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. మీరు సూపర్ మేడం. అరటి పండు తినాలంటే ముందు తోలు తీయాలి. వాళ్ళ తోళ్ళు వాళ్ళ నాన్నలు తీయడమే కరెక్ట్. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఉండండి. రీచ్ ఏంటి? ఏంటి ఏంటి అమ్మా? రీచ్ ఏంటి? ఏంటి? ఏంటే బాబు నువ్వు పిలుస్తావు? ఏంటి అని అడిగితే సమాధానం ఇవ్వవు. చూసింది చాలు, ఎందుకు పిలిచావో చెప్పు. ఇంట్లో ఉన్నావా లేదా అని పిలిచానురా, అంతే. అంతేనా? దానికెందుకే అంతలా ఆడిచి అన్నిసార్లు పిలిచావు? చెప్పాను కదరా, నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా అని పిలిచాను.
మీరు అమ్మలు కాదే, ఆల్ ఇండియా రేడియోలో. ఎంతసేపు మీరు చెప్పిందో మేము వినాలి కానీ మేము మాట్లాడేది ఏది మీ చెవుకి ఎక్కదు. ఇంతకీ ఏం కావాలి నీకు? కాస్త కూరగాయలు తరిగివ్వరా, వంట చేసుకోవాలి. ఏంటి కూరగాయలు తరిగేలాగా అనిపిస్తుందో నా చెయ్యి? చెయ్యితో ఎలా కోస్తావురా, చాకిస్తాలే. అయినా సరే సింహం ఎప్పుడు వేటకే వెళ్తుంది, వంటింట్లోకి రాదు. అయితే ఇంట్లో ఉండకు, అడవి మనిషిలో అడవిలోకి వెళ్ళిపో. అవునే, నాన్న ఈ పాటికి వచ్చేయాలిగా, ఇంకా ఎందుకు రాలేదు? పోయిన నెల జీతం లేట్ అయింది కదరా, అది ఈ రోజు ఇస్తారంట. తీసుకొని రావడానికి లేట్ అవుతున్నట్టుంది. డబ్బులు వస్తాయా? లక్ష్మీదేవి అలా ఇంట్లోకి అడుగు పెట్టగానే లక్కీ డ్రా విన్నర్ లాగా లటక్కమని వచ్చి నా జోబులకు జారిపోవాలి. వీడేంటి ఎడుకాన్ టైంలో దేవుడి ముందర వాలిపోయాడు? దేవుడా, మా నాన్న ఈరోజు నా కోసం ఎలాగైనా టమోటాలు తీసుకొచ్చేలా చూడు. మా అమ్మ నా కోసం ప్రతిరోజు టమాటా చట్నీ, టమోటా చారు, టమోటా పకోడీ అన్నీ చేసేలా చూడు. నీకు తెలుసు కదా టమోటాలంటే నాకు ఎంత ఇష్టమో. నాకు మాటలు రాకముందే మా ఇంటికి టమోటాలు వచ్చాయి. నేను మాట్లాడిన మొదటి మాట టమాటానే అయ్యి ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు ఏ కత్తో అందుకుని నా చేయి కోసుకున్నానే అనుకో, నా రక్తం కూడా టమోటా సాసులో ఎర్రగుంటుంది. పనిలో పడిపోయి నీకు ప్రసాదమే చేయలేదు, ఇదిగో ఈ టమాటా తిను. ఓం టమాటాయ నమః. ఇంత పద్ధతిగా పూజ చేస్తున్నాడంటే ఖచ్చితంగా దేనికో దానికి పాఠం వేసింటాడు వీడు. ఏరా, ఏం చేస్తున్నావు? పూజ నాన్నగారు. అది అర్థమవుతుంది, ఈ టైంలో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాను. దేవుడి దగ్గర వాచ్ ఉండదు కదా నాన్నగారు, కాబట్టి ఏ టైంలో చేసినా ఆయన వాచ్ చేస్తూనే ఉంటాడు. కావాలంటే మీరు కూడా దండం పెట్టుకోండి. నేను ఆల్రెడీ పొద్దున పెట్టుకున్నానులే. నాన్నగారు మంచినీళ్ళు. వెళ్ళి తాగరా, నేను తెచ్చేవాళ్ళా ఏంటి నీకు? మీకు పని చెప్పేంత వాణ్ణి కాదు కాబట్టే మీకోసం పట్టుకొచ్చాను, తీసుకోండి. ఏమేవ్? ఏంటి నాన్నగారు? అన్నిటికీ అడ్డంగా ఈడుస్తున్నాడేంటి? ఏరా, మీ అమ్మ లేదా? అమ్మ పనిలో ఉంది, మీకేం కావాలో నాకు చెప్పండి. అమ్మని పిలిచాడంటే ఖచ్చితంగా జీతం డబ్బులు తీసి చేతిలో పెట్టడానికి అయి ఉంటుంది. ఇదిగో ఈ బెల్ట్ తీసుకెళ్ళి గదిలో ఉంచు. ఇలా కాదు, మనమే బుర్రవాడి చాకచక్యంగా ప్రయత్నిద్దాం. నాన్నగారు, మీ ప్యాంటు పాకెట్లో ఏదో బరువుగా ఉన్నట్టుంది. ఇదా, ఇందాక బయటికి వెళ్తుంటే మీ అమ్మ కారం పొడి లేదు అంది. వస్తూ 2 రూపాయలవి 4 ప్యాకెట్లు పట్టుకొని వచ్చాను, తీసుకెళ్ళి ఇవ్వు. నాన్నగారు, ఏంట్రా? మీ కాళ్ళు నొప్పులుగా ఉన్నట్టున్నాయి, నన్ను వత్తమంటారా? అక్కర్లేదు, నొప్పి ఉన్నప్పుడు పిలుస్తాను, అప్పుడు వద్దులే. ఈ నాన్నలకి ఊర్లో ఉండే టెన్షన్లన్నీ అర్థమవుతాయి కానీ కొడుకు ఇంటెన్షన్లు మాత్రం ఎప్పటికీ అర్థం కావు. ఏంట్రా? ఏం లేదండి. నాన్నగారు, మళ్ళీ ఏంట్రా? మీకోసం లుంగి పట్టుకొచ్చానండి. గాలాడని ఆ ప్యాంటుని తీసేసి చల్లగా గాలాడేలా ఈ లుంగి కట్టుకోండి. ఎప్పుడు మతిపోయిన కోతిలా గంతులేసేవాడివి, ఈ రోజు ఏంట్రా సడన్ గా ఇంత మంచివాడు అయిపోయావు? మంచి ఎప్పుడు మంచుకుండాలంటే నాన్నగారు, ఎండాకాలంలో కరిగిపోవడం, చలికాలం రాగానే గడ్డగట్టుకోవడం మామూలే. ఎంతసేపు అని ప్యాంటుని పెహల్వాన్లా మోస్తారు? ఇటు ఇవ్వండి, తీసుకెళ్ళి లోపల పెడతాను. ఏమేవ్, నిజంగానే ఈడు మారిపోయాడంటావా? వాడి బొంద, ఇందాక మాటల్లో మీకు ఈరోజు జీతం వస్తుంది అని చెప్పాను, మీరెంతో కొంత ఇస్తారని వాడలా కోతివేషాలు పక్కన పెట్టి మనిషిలా మాట్లాడుతున్నాడు. నాన్నగారు, ఏంటి నాన్న? మీకు ఈరోజు జీతం వస్తుందని అమ్మ చెప్పింది. అయితే జాలిపడి 100 1000 ఇస్తే మీకు వందనాలు చెప్పుకొని 100 రోజులు సంతోషంగా ఉంటాను. నీకు జాలి చూపించే అంత జాలిగుండె కాదురా నాన్న నాది, అందుకే జీతంని అకౌంట్లోకి వేయించుకున్నాను. జీతం ఇంటికి తెస్తుంటే అదని ఇదని ఏదేదో అని నెల తిరగక ముందే నెల నాకిచ్చేస్తున్నారు, అందుకే ఈసారి అకౌంట్కి వేయించుకున్నాను. వారానికి 200 తీసుకొని వస్తాను, ఏం కావాలన్నా అందులోనే సర్దుకోండి.
అమ్మా మీ ఆయనకి నీ మీద నా మీద నమ్మకం లేదే, అందుకే డబ్బుల్ని భద్రంగా బ్యాంకులో దాచుకుంటున్నాడు. నమ్మకం నాగుపాము లాంటిది నాన్నగారు, అది మనల్ని కాటేయదు అనుకుంటే కాటేస్తుంది, కాటేస్తుంది అనుకున్నా సరే కాటేస్తుంది. ఇప్పుడు నువ్వు నోరు ముయ్యకపోతే నిజంగానే పావును పట్టుకొని వచ్చి కాటే ఇచ్చేస్తాను. హలో, అవునండి. ఏంటి? అవునా? సరేనండి, వస్తున్నాను. ఏంటి నాన్నగారు, మీరు డబ్బులు దాచిపెట్టిన బ్యాంకుకి ఎవడన్నా కన్నం వేశాడా? కాదురా, మీ స్కూల్ వాళ్ళే కాల్ చేశారు. మా స్కూల్ వాళ్ళు ఎందుకు కాల్ చేశారు? నీ 9వ తరగతి పరీక్ష పేపర్లు కరెక్షన్ అయిపోయాయంట. మార్కుల గురించి మాట్లాడాలి, పేరెంట్స్ మీటింగ్కి రమ్మని పిలిచారు. పేరెంట్స్ మీటింగా? అలాంటివే మీరు పట్టించుకోకండి నాన్నగారు, ఎవరు రారు. అందరూ రారంట్రా, కేవలం ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమేనంట. ఫెయిల్ అయిపోయానని ఫోన్లోనే చెప్పేశారా? అచ్చి దొంగేడు ప్లాపి, బయలుదేరు, స్కూల్కి వెళ్దాం. ఈయదోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఫెయిల్ అయినట్టున్నారు. ఫోన్లే, ఒక్కడనే వెళ్ళి తిట్టించుకొని బాధపడడం కంటే ఇలా గుంపుగా తిట్టించుకుంటే కొంచెం బాధ పంచుకోవచ్చు. మీరేంటండి ఇలా వచ్చారు? ఏం చేయమంటారండి, ఈ పిల్లలేమో గమ్మత్తుగా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు, స్కూల్ వాళ్ళేమో గమ్మత్తుగా ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని పిలిచారు. ఏం గమ్మత్తు అవుతుందా అని గుండెల్లో దడపుట్టేస్తుంది. అసలు ఈ పిల్లలు సరిగ్గా చదువుకుంటే మనకి బొబ్బులు ఉండవండి. వీళ్ళ కాటలు ఎక్కువైపోయి బుర్రలోకి పాఠాలు ఎక్కట్లేదు. ముఖాలేంట్రా నవ్వులు ఊసేసిన నేరేడు పండ్లా పెట్టారు? వారం రోజులు ఉన్నాయి మనకి, రోజుకు ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకుందామా, లేదా రోజు కొద్దిగా అన్ని సబ్జెక్టులు చదివేసి కవర్ చేద్దామా చెప్పండి. వారం మొత్తం ప్లాన్ చేయడానికి మనం ఏమైనా ఫారెన్ ట్రిప్ వెళ్తున్నామేంట్రా? అయినా ఇంత ముందుగా చదివితే ఎగ్జామ్ ముందర ఏం గుర్తుండవు. మనకున్న జ్ఞాపక శక్తికి ఎగ్జామ్ ముందుగా చదవడం బెటర్. ఎలాగో మనకి 10th స్టార్ట్ అయిపోతే టార్చర్ తప్పితే టైం పాస్ అయితే ఉండదు. కాబట్టి మనకు దొరికినది ఈ వారం రోజులు మాత్రమే. బేరం లేకుండా ఈ వారం అంతా ఎంజాయ్ చేసామనుకో, తర్వాత ఎలాగోలా కష్టపడి ఎగ్జామ్ రాసి 10th క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. అంతా ఈడి వల్లేరా, నేను పద్ధతిగా చదువుకుందామని చెప్పాను, కానీ వీడే పెద్ద పోటుగాళ్ళలాగా మాటలు చెప్పి మనల్ని పత్తికింజలు చేశాడు. నేను అనుకున్నట్టుగా చదువుకున్నా సరే 10 మార్కులు ఎక్కువగా తెచ్చుకొని పాస్ అయిపోయి ఉండేవాడిని. వీడి వల్ల పాస్ మార్కులు కాదు, మైనస్ మార్కులు వచ్చాయి. వీడేంటి ఇలా గింజుకుపోతున్నాడు? ఎరా కొండగా ఎన్నిట్లో ఫెయిల్ అయ్యాడు వీడు? 2ట్లో రాచేంటి? ఏంటి 2ఏనా? 2 కదరా, ఏదో రోడ్ ఎక్స్టెన్షన్ లో ఇల్లు పోగొట్టుకున్న వల్ల అలా ఏడుస్తావేంటి? ఎరా నీకెన్ని పోయాయి? నాకు 3 రాచేంటి? వాడికి 2 వీడికి 3 అంటే ఖచ్చితంగా నాకు ఒక సబ్జెక్టే పోయి ఉంటుంది. నాన్నగారు నాకు ఎన్ని సబ్జెక్టులు పోయాయంట? 1. ఒకటేనా? అనుకున్నాను. 1 కాదురా, 1 కూడా పాస్ అవ్వలేదు, అన్ని ఫెయిల్ అయి నువ్వు. ఇంత తెలిసి కూడా ప్రశాంతంగా ఉన్నారేంటి మీరు? ఇంట్లో కొడితే నేను మీ అమ్మ మాత్రమే చూస్తాం, అదే ఇక్కడ పిలుచుకొని వచ్చి కొట్టాననుకో మీ స్కూల్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ చూస్తారు కదా, అందుకే ఇక్కడ ప్లాన్ చేశాను. ఎలిజబెత్ మేడం, ఎలిజబెత్ రాజులా నిలబడుకొని ఉంది. మనం రాజులా వెళ్ళి క్లోజ్ గా కటింగ్లు ఇద్దాం. వాట్ మేడం, స్కూల్ అంతా తిరిగి చూసారా? ఎలా ఉంది? ఇట్స్ నైస్. నైసే మేడం. కింద టైల్స్ అన్ని నైస్గుంటాయి, మీరు జాగ్రత్తగా నడవాలి మరి. మే ఐ నో యువర్ నేమ్ సార్? మై సెల్ఫ్ పీటీ సార్ మేడం. ఏయ్ అటు చూడు, ఈవిడ పరాజయం కోచింగ్ సెంటర్ లో ఇంగ్లీష్ మేడం కదరా, మన స్కూల్లో ఏం పని ఈవిడికి? ఎలిజబెత్ మేడం మన స్కూల్లో జాయిన్ అయినట్టుందిరా, పదండి వెళ్ళి మాట్లాడిద్దాం. వెన్ ఐ ఎంటర్ స్టూడెంట్స్ వండర్, స్టాఫ్ థండర్ మేడం. మీరు గ్రామర్ విత్ గ్లామర్ మేడం. నేను కబడ్డీ విత్ ఖోఖో మేడం.
మనం గనక కలిస్తే స్కూల్కి లీవ్ ఇచ్చేస్తారు. ఏంట్రా మీరేంట్రా ఇక్కడ? పేరెంట్స్ మీటింగ్ అని పిలిచారని వచ్చాము. వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతాం. పదండ్రా. ఆగండ్రా మేడం, వీడు అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు మేడం. యు సీ మేడం, ఐ పనిష్ హిమ్, యు సీ అంతే. Punishment will never give you knowledge, sir. Teach them with patience. పేషెంటే మేడం, నా దగ్గర దెబ్బలు తిన్నాక వీడు పేషెంటే అవుతాడు. సార్, ఎక్కువగా కష్టపడకండి. ఆవిడ మాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎలారా? కోచింగ్ సెంటర్కి వెళ్ళాం సార్, అక్కడ పరిచయం. Okay, sir. See you on Monday. సీ యూ మేడం, సీ యూ. ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినసంపుగా ఉంటుంది. అదే ఈయన మాట్లాడితే ఇనపరేకులతో రాకుతున్నట్టు ఉంటుంది. మీకుందిరా, పదండి పేరెంట్స్ ని తీసుకుని లోపలికి పదండి. ఇదిగోండి మేడం, వచ్చేసారు 3 idiots వాళ్ళ పేరెంట్స్. మీ పిల్లలు ఏం చేశారో తెలుసా? ఏరా సీను, స్కూల్ అయిపోయే ముందు బెంచ్లు బోర్డులు ఏమైనా ఎరగొట్టేసామా మనం? నాకు తెలిసి లేదనుకుంటారా? మీ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీని గురించి మీరేం చెప్తారు? ఏరా మీరేం చెప్తారు? ఫెయిల్యూర్ ఈస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ మేడం. స్టెప్పింగ్ స్టోన్ కాదురా, స్కూల్లో మీరు వేసిన స్టెప్పుల గురించి చెప్తుంది మేడం. ఇప్పుడు మీ వాళ్ళకి చదువు అంటే శ్రద్ధ లేదు, పరీక్షలంటే భయం లేదు, గురువులంటే గౌరవం లేదు, పుస్తకాలపై ధ్యాస లేదు. క్లాస్ వర్కులు రాయమన్నా రాయరు, హోంవర్కులు చేయమన్నా చేయరు. లాస్ట్ బెంచ్ లో పడి నిద్రపోతారు, క్లాస్ టైంలో లంచ్ బాక్స్ తీసి తింటారు. లేపి క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ ఇవ్వరు, ఎప్పుడు కాన్సర్ కథలే చెప్పుకుంటూ కూర్చుంటారు. అంతేకాదు మేడం, వీళ్ళు క్లాస్లో కూర్చోవడం తక్కువ, కారిడార్లో తిరగడం ఎక్కువ. వీళ్ళ మెడలు బోర్డు కంటే కిటికీ వైపు ఉన్న రోడ్ల వైపే వేలాడుతుంటాయి. కళ్ళు పుస్తకాల కంటే వాటి అట్టలపై ఉండే బొమ్మలకి అత్తకపోయి ఉంటాయి. వీళ్ళ ముగ్గురు పవర్ రేంజర్స్ లా ఫీల్ అయిపోయే పాలిథిన్ కవర్లు మేడం. మునక్కాయ అంత ఉండరు గాని మునగాల్లా ఫీల్ అయిపోతారు. వీళ్ళ ముగ్గురు ఒక చోటు ఉంటే ప్రశాంతత పక్కూరికి పారిపోతుంది మేడం. వీళ్ళ అతికి ఆయాసం ఉండదు, గోలకి భూగోళం బతకదు. మాటలు వినడానికి చెవులుకున్న బొక్కలు సరిపోవు, అరవడానికి ఎన్ని నోర్లు అరుగు తెచ్చుకున్నా చాలవు. మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఎప్పుడు ఇంత ఎలివేషన్ ఇవ్వలేదు కదరా. ఆల్రెడీ మండుతున్న దాని మీద కిరోషన్ పోస్తున్నాడు ఈయన. పోయి నువ్వు ఏదో రోజు సందు చూసి ఫుల్లుగా గాలి తీసేద్దాం. పిల్లలన్నాక గమ్మత్తుగా ఈలలు గోళ్ళు మామూలేనండి. బాల్యం అన్నాక ఇవన్నీ సహజమే కదా. ఇక చదువు విషయానికి వస్తే మా వల్ల కావట్లేదనే కదండి మీ దగ్గరికి పంపుతుంది. ఇక మీరే పిలిచి మరీ వాళ్ళ మీద చాడీలు చెప్తుంటే భలే గమ్మత్తుగా ఉంది. వీళ్ళు చదవకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? అయినా వీళ్ళ బుర్రలో ఉండే గుజ్జులో గజిబిజి తప్పితే జ్ఞానం లేదని మనకు తెలుసు కదండి. అసలే 10th క్లాస్ దగ్గరకు వస్తోంది. వీళ్ళు ఇలా చదివి ఫెయిల్ అయితే మా స్కూల్కే కదా బ్యాడ్ నేమ్. వీళ్ళ వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఈసారికి ఎలాగోలా వదిలేయండి, నెక్స్ట్ టైం నుంచి బాగా చదువుకుంటారు. వాళ్ళు చదువుకుంటున్నా మీ కొడుకు మాత్రం చదువుకోనివ్వడు సార్. వాళ్ళిద్దరిని చెడగొడుతుంది మీ వాడే. ఈ 2 చక్రాల్ని ముందు నుండి నడిపిస్తున్న జట్కా వాడు మీ వాడే సార్. వాళ్ళిద్దరికి 2-3 సబ్జెక్టులే పోయాయి. మీ వాడు ఆల్రౌండర్ లా అన్ని సబ్జెక్టులను ఆల్అౌట్ అయిపోయాడు. అవునా సార్? అవును సార్, మీ వాడు ముందు కాషాయంలా ఉండేవాడు, వీటితో చేరాకే కషాయంలా తయారైపోయాడు. ఇక మీ వాడేమో ఆ జుట్టులానే బాగా షార్ప్ గా ఉండేవాడు, వీటితో చేరాక షార్ప్నర్ లేని పెన్సిల్లా ముద్దుమారిపోయాడు. ఇలాంటి స్టూడెంట్స్ మా స్కూల్లో ఉండి ఫెయిల్ అయిపోతే మా స్కూల్ కున్న పేరు పోతుంది. వీళ్ళు ఎలాగో 10వ తరగతి పాస్ అవ్వరు కాబట్టి టీసీ ఇచ్చేస్తాను, తీసుకొని వెళ్ళిపోండి. పోనీ గమ్మత్తుగా ట్యూషన్లో వేస్తాం, ఏమంటారు? వీళ్ళని మళ్ళీ ట్యూషన్లోకి వేస్తే ఇక స్కూల్కి పంపి ఏం లాభం అండి? పైగా రెండిట్లో ఏదో దానికి ఫీజు బొక్క. మేడం, మీరేం చేస్తారో మాకు తెలీదు. మా వాళ్ళు మీ స్కూల్లోనే చదువుకుంటారు. వీళ్ళకి తాట తీస్తారో లేక తల్లో ఉన్న తెలివిని బయటికి తీస్తారో మీకే వదిలేస్తున్నాను. గమ్మత్తుగా అలా అనేసారేంటండి? మనం ఇలా మెత్తగా ఉన్నాం కాబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని కొత్త స్కూల్లో వేస్తే వీళ్ళు శుద్ధ పూసలని కనిపెట్టడానికే సగం టైం అయిపోతుంది.
అదే వీళ్ళ వెన్నపూస మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళ దగ్గరే వదిలితే వాళ్ళకి టైము సేవ్ అవుతుంది. 2 దెబ్బలేసి చదివించండి అని చెప్తే మనకి టెన్షన్ తగ్గుతుంది. ఆల్ రైట్, మీ వాళ్ళు మొద్దుల్లోనే పెద్ద మొద్దులు కాబట్టి వీళ్ళకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. 10th క్లాస్ కాబట్టి అన్ని క్లాసుల కంటే 1 గంట ముందుగానే వీళ్ళకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరికీ లంచ్ బ్రేక్ గంట అయితే మీ వాళ్ళకి అరగంటే. బ్రేకులు ఉండవు, లీజర్లు ఉండవు. ఆఖరికి కల్లో కూడా కళ్ళ ముందర బుక్స్ ఉండేలా చదివిస్తాం. డే అంతా డైలీ టెస్ట్లు, వీక్ అంతా వీక్లీ టెస్ట్లు. మీకు మొదలైపోయిందిరా ఏంటి సార్? స్కూల్ రా, స్కూల్ మొదలైపోయింది మీకు. ఇక దబిడి దిబిడే. All the best, congratulations. ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.